రుషికొండ నుంచి భీమిలీకి వెళ్లే రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా. అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి. పవర్ ఉండాలంటే పైసా ఉండాలి. ప్రస్తుతానికి రెండూ లేవు. అందుకే మా ఇంటికి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే తొట్లకొండ ఉంటుంది. పవర్ లేకపోయినా అక్కడ కూర్చుంటే నిజంగానే సిటీ మన కాళ్ళ కింద ఉన్నట్లే ఉంటుంది. పదండి ఆ సముద్రం వంపులు చూసేద్దాం. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోడ్లో వెళ్తుంటే ఆ సముద్రం వంపులేమో కానీ చేపల కంపులు మాత్రం బాగా కొడుతున్నాయి. అయినా ముక్కు మూసుకొని మరీ తొట్లకొండ చేరుకున్నాం. ఇదిగో ఈ ఆర్చిని చూసారా? ఇదే కొండ మీదకి దారి. పదండి ఆ తొట్లకొండ సామ్రాజ్యాన్ని చూసొద్దాం. ఆ ఆర్చిని దాటి లోపలికి వచ్చాక ఒక చెక్ పోస్ట్ ఉంది. కొంపదీసి ఎయిర్పోర్ట్లో లాగా చెకింగ్ ఉందా అనుకుంటే టికెట్ తీసుకోవాలన్నారు. అవునా, ఎంత అంటే 20 రూపీస్ అన్నారు. అరే చాలా చీప్గా ఉందని 40 రూపీస్ ఇస్తుంటే 40 కాదు, ఇద్దరికి కలిపి 20 అన్నారు. టికెట్ ప్రైస్ ఇంత చీప్గా ఉంది ఏందబ్బా అనుకుంటే అప్పుడు వెలిగింది బల్బు. ఎందుకంటే పైనుంది బుద్ధుడు కదా, అలా కాకుండా డిమాండ్ ఉన్న మతాలకు సంబంధించిన ఏదైనా అయ్యుంటే ఇక్కడ సిచ్యువేషన్ మరోలా ఉండేది కదా. అదే మంచిదిలే, ప్రకృతి అయినా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఆల్ ఈజ్ వెల్ అనుకోవడమే. కొండ మీద రోడ్డు అయితే చాలా బాగుంది. రోడ్డుకు 2 వైపులా బ్యూటిఫుల్గా చేశారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా వెళ్తుంటే కొంచెం దూరం వచ్చాక లెఫ్ట్ సైడ్లో రావి చెట్టు కింద బుద్ధుడు కనిపించాడు. ఆగి పలకరిద్దాం అనుకుంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు. మనకి ఎలాగూ మంచి అలవాట్లు లేవు, మళ్ళీ ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ముందుకెళ్ళిపోయాం. అదేంటో అర్థం కాదు, చాలా చోట్ల బుద్ధుడికి విగ్రహాలు పెడతారు కానీ ఎవ్వరూ ఆయన సిద్ధాంతాలు పట్టించుకోరు. మరీ మా అమరావతిలో పెద్ద విగ్రహం పెట్టారు కానీ పెద్దగా పట్టించుకున్నట్లు ఉండరు. ఏం చేస్తాం, మన దగ్గర బౌద్ధ మతానికి డిమాండ్ లేదు. తప్పదు బుద్ధుడు గారు, మీరే పెద్ద మనసు చేసుకొని క్షమించాలి మమ్మల్ని. అబ్బా, సముద్రం వంపులు సొంపులు కెంపులు చూడాలని నేను సూపర్ ఎక్సైట్మెంట్లో ఉంటే ఈ రమేష్ ఫోన్లో ఒకటి మధ్యలో సడన్ బ్రేక్స్ వేసుకుంటూ ఆపుతుంటాడు. పైగా పెయింటర్ కాన్బాయ్ ఫోన్ చేసినా ఏదో ఇరాన్ అధ్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేసినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. అది చూసారా, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటే ఇదే కదా. మా ఎదురుగా రోడ్డు మీద ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టున్నారు. దూరం నుండి చూసి ఏదో రౌడీలతో ఫైట్ సీన్ అనుకున్నా, కానీ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఏంటో ఈ మధ్య హీరోలకి విలన్లకి అసలు తేడా లేకుండా పోతుంది. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంటే బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. అయినా మనకెందుకులే. అలా ముందుకు వెళ్తుంటే కొండ చివర వ్యూ పాయింట్కి చేరుకున్నాం. ఏమో అనుకున్నా కానీ బాగానే ఉంది ఇక్కడ. దూరంగా సముద్రం కూడా మంచి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, బ్యాంబూస్తో ఫెన్సింగ్ వేశారు. అలాగే కట్ చేసిన చెట్టు దుంగలతో ఇలా ఆర్చిని కూడా చేశారు. నేచర్ని ఇలా న్యాచురల్గానే చూపించాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా లోపలైతే చాలా బ్యూటిఫుల్గా పార్క్ని కూడా చేశారు. సూపర్గా ఉంది లొకేషన్. ఇంకా ఇలా నడుచుకుంటూ చివరి పాయింట్కి వెళ్తే కోట శ్రీనివాసరావు గారు చెప్పిన వ్యూ పాయింట్ వచ్చేసింది. చూడండి ఈ భూలోక స్వర్గాన్ని. ఈ అందాల్ని చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. వర్ణించడానికి నాకు మాటలు కూడా చాలడం లేదు. ఎంత అందంగా ఉందో అసలు. వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, కానీ అసలు దీన్ని సిటీ ఆఫ్ హెవెన్ అని అనాలి. నిజంగా స్వర్గంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇదైతే అంతకు మించి అనేలా ఉంది. రమేష్, నువ్వైతే ఇంకా బాగా చెప్తావు. ఈ అందాల్ని వర్ణిస్తూ 4 మాటలు వదులు. రుణశేషం బాబోయ్, నువ్వింకా రుణశేషం శత్రుశేషం దగ్గరే ఉన్నావా? అయినా నిన్ను అడగటం నాది బుద్ధి తక్కువ. వైజాగ్లో ఈ లొకేషన్ హైలైట్ అనే చెప్పాలి. సముద్రం విల్లులాగా రౌండ్ తిరిగి ఉంటుంది. ఆ వైపు దూరంగా కనిపిస్తున్న కొండల్లో భీమిలి ఉంటుంది. అక్కడ సముద్రం మీద చూడండి ఎన్ని పడవలున్నాయో.
వాటి మధ్యలో టూరిజం బోట్ కూడా ఉంది. చూస్తున్నారా, కనిపిస్తుందా? అదిగో ఎల్లో కలర్లో ఉన్నదే ఆ బోట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వైజాగ్ వస్తే మీరు ఖచ్చితంగా ఈ స్పాట్ని చూడండి. లైఫ్ టైం మెమరీగా గుర్తుంటుంది. మళ్ళీ ఇలాంటి వ్యూ కైలాసగిరి కొండ మీద ఉంటుంది, కానీ దానికన్నా ఇదే చాలా బాగుంటుంది. నాకైతే ఇక్కడ నుండి కదలాలనిపించట్లేదు. ఈ వ్యూని చూస్తూ ఇలాగే స్టన్ అయి నిల్చున్నా. కానీ రమేష్ మాత్రం వ్యూ చూడడం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రేమ పక్షుల్ని చూస్తున్నాడు. మొత్తం ఎటు చూసినా ఈ జంటలే కనిపిస్తున్నారు. దారుణం ఏంటంటే కాలేజీ పిల్లలే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు కాలేజ్ యూనిఫామ్లోనే బ్యాగ్స్తో వచ్చారు అంటే కాలేజ్కి డుమ్మా కొట్టొచ్చారని అర్థమవుతుంది. పాపం వీళ్ళ పేరెంట్స్ మాత్రం మా పిల్లలు కాలేజ్లో బాగా కష్టపడి చదువుకుంటున్నారు అనుకుంటారు. వీళ్ళు మోసం చేస్తుంది పేరెంట్స్ని మాత్రమే కాదు, వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నారు. బాగా చదువుకోవాల్సిన టైంలో ఇలా ప్రేమ దోమ అంటూ తిరిగితే రేపు పెళ్ళయ్యాక రోడ్డు మీద దోమతెరలు దోమల బ్యాట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. మనం ఏం చేయగలం చెప్పండి? ఇలా చూసి చూడనట్టు పోవటమే. పార్కు మొత్తం వీళ్ళే ఉన్నారు. అసలు దీనికి తొట్లకొండ అని కాదు, పెట్లకొండ అని పెట్టాలి, లేదా ప్రేమ పక్షుల కొండ అని అయినా పెట్టాలి. ప్రపంచం మొత్తం టెక్నాలజీ డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తుంటే మన యూత్ ఇలా చెట్లు పుట్ల మధ్య టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ 3 వైపులా సముద్రం కనిపిస్తుంది. ఇలాంటి అందమైన ప్రాంతాలు మన రాష్ట్రంలో చాలా తక్కువ. ఉన్న వాటిని డెవలప్ చేసుకుని టూరిజంని పెంచుకోవాలి. కానీ వీళ్ళు ఇలా పార్కుల్ని వాడుకుంటే ఇంకా ఫ్యామిలీస్ ఎలా వస్తారు? చిన్నపిల్లల్ని ఎలా తెస్తారు? మరీ నా వెనక వైపు బెంచ్ మీద ఒక జంట తల్లో పేలు చూసుకుంటున్నారు. ఏంటండి ఈ అరాచకం? పాపం వాళ్ళ ఇంట్లో సరిగా కనపడవు అనుకుంటా. ఇలా పార్కులో అయితే మంచి వెలుతురు ఉంటుందని దుకాణం ఇక్కడ పెట్టారు. ఇలాంటప్పుడే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏమోలే, వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వండి. ఓకే, ఇంకా మన ఫ్రస్ట్రేషన్ వదిలేయాలి. ఇక్కడ చూడండి, మంచి పడవని సెట్ చేశారు. చాలా బాగుంది, ఫొటోస్ తీసుకోవచ్చు. మొత్తానికి వ్యూ పాయింట్ అయితే చూసాం, చాలా బాగుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన ప్లేస్ ఉంది, దాని గురించి తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. అది బౌద్ధ స్తూపాలు. నెక్స్ట్ అక్కడికే వెళ్దాం. కానీ వెళ్లే ముందు చల్లని ఐస్ క్రీమ్ తినాలి. కొన్ని నేరాలు ఘోరాలు చూసి నా బ్రెయిన్ హీట్ అయింది. పదండి ఐస్ క్రీమ్ తిందాం. ఇక్కడ పార్కు బయట ఒక బామ్మగారు ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. వెళ్ళి ఏమున్నాయి బామ్మ అంటే, ఏమో వాటి పేర్లు నాకు తెలియదమ్మా, మీరే చూసుకోండి అంది. లోపల రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ ఉంది. 2 తీసుకున్నాం. టేస్ట్ కూడా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందంట. కావాలంటే లంచ్ కూడా ఇక్కడే చేయొచ్చు. మనకి ఇంకా లంచ్ టైం అవ్వలేదు. పైగా మా ఇల్లు ఈ పక్కనే కాబట్టి ఇంటికెళ్ళి తింటాం. పదండి, బౌద్ధ స్తూపాలని తొట్ల బావుల్ని చూసేద్దాం. ఈ దారిలో ఇలా వెళ్తుంటే ఏదో పాత పౌరాణిక సినిమాలో ఎన్టీఆర్ కాంతారావు గుర్రాల మీద పోయే సీన్లు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో చూసేవాళ్ళం. ఇదిగో వచ్చేసాం. ఇదే తొట్ల బావులు బౌద్ధ స్తూపాలు ఉన్న ప్లేస్. మన వెహికల్స్ని ఇక్కడే ఆపాలి. ఇక్కడ నుండి నడుచుకుంటూ పోవాలి. చూస్తున్నారు కదా, కింద రాళ్లతో ఎంత చక్కగా రోడ్డును చేసుకున్నారో. ఇదిగో ఇక్కడే రాతి నీళ్ల తొట్టెలున్నాయి, చూపిస్తారండి. ఇదిగో ఇవే. ఈ రాతి బావుల వల్లే ఈ కొండకి తొట్లకొండ అనే పేరు వచ్చిందంట. ఇలాంటివి ఇక్కడ 2-3 ఉన్నాయి. ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఇంకొక బావి ఉంది. ఇది కొంచెం పెద్దగా కూడా ఉంది. ఈ బావిలో నీళ్ళనే అప్పటి వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇవి ఎంత పురాతనమైనవంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం కాలం నాటివి. గ్రేట్ కదా, ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. మన దగ్గర కాబట్టి ఇలా ఉన్నాయి ఇవి. ఇవే కనుక చైనాలో ఉంటేనా వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేసేవాళ్ళు. ఇక్కడ వీటి చరిత్ర గురించి ఇలా బోర్డు పెట్టారు. పావుగంట చదివాక అర్థమైంది బుద్ధుడి గురించి ఎంత చదివినా మనకు అర్థం కాదని. అందుకే ఎక్కువ చదివితే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని ఎదురుగా ఉన్న రాతి గోపురాల దగ్గరికి పోయా.
వీటిని స్తూపాలు అంటారంట, కానీ చూడ్డానికి అలా అస్సలు లేవు. ఏదో ధాన్యం దాచుకునే గోదాముల మాదిరిగా ఉన్నాయి. కానీ రాళ్ళని ఇలా నున్నగా రుద్ది నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టి చాలా బాగా కట్టారు. ఇలాంటి స్తూపాలు మన ఇండియాలో చాలా చోట్ల ఉంటాయి. అమరావతిలో బట్టిప్రోలులో కూడా బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఈ తొట్లకొండ మీద ఇవన్నీ అప్పుడెప్పుడో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటివంట. 1978లో మన నేవీ వాళ్ళు హెలికాప్టర్ సర్వే చేస్తుంటే ఇవి కనిపించాయంట. ఇంకా ఇక్కడ శాతవాహనుల కాలం నాటి నాణేలు కూడా దొరికాయంట. మరి అవి ఎక్కడ పెట్టారో ఏమో. ఇంత చరిత్ర కలిగినవి ఇక్కడున్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో ఒకరో ఇద్దరో ప్రేమ పక్షులు మాత్రమే వచ్చిపోతున్నారు. బహుశా ఇక్కడే అప్పుడు బౌద్ధ భిక్షువులు చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు అనుకుంటా. ఈ పెద్ద స్తూపం చుట్టూ కొన్ని చిన్న చిన్న స్తూపాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ప్లానే వేసి కట్టారు. ఇక్కడే వీళ్ళకి ఉండడానికి గదుల్ని కూడా కట్టారు. అలాగే మీటింగ్ హాల్ని, వంటగదుల్ని, స్టోర్ రూముల్ని, ఇలా అన్ని వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న అన్ని కట్టడాలు దాదాపు పడిపోయాయి. కేవలం అడుగున బేస్లు మాత్రమే మిగిలాయి. ఇవి కట్టడానికి పెద్ద పెద్ద ఇటుకల్ని వాడాలి. అలాగే బాటలు వేయడం కోసం రాతి పలకల్ని వాడారు. ఇక్కడ మధ్యలో ఇలా రాళ్లని నిలువుగా నిలబెట్టి సగం విరిగినట్లుగా ఉన్నాయి. బహుశా ఇదే వీళ్ళ మీటింగ్ హాల్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇంత పెద్ద పెద్ద రాళ్ళని అప్పట్లో ఎంత బాగా ప్లాన్ చేసి పెట్టారో. నా వరకైతే ఏదో సింధు నాగరికతని ఇలా చూస్తున్నట్లే ఉంది. గవర్నమెంట్ ఇలాంటి వాటిని డెవలప్ చేయాలి. ఇంత అద్భుతమైన ప్లేస్ని ఇలా అసాంఘిక పనులకు వదిలివేయకూడదు. కరెక్ట్గా ప్లాన్ చేసి ఈ మిగిలిన కట్టడాల్ని అలాగే నిర్మిస్తే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వైజాగ్ లాంటి మహానగరానికి ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందంటే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ కరెక్ట్గా ఈ కొండని డెవలప్ చేస్తే గోల్కొండ కన్నా మించేలా టూరిస్ట్ని అట్రాక్ట్ చేయొచ్చు. చూడాలి, ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేస్తారేమో. ఇదండి తొట్లకొండ చరిత్ర. కొంచెం బోరు కొట్టినా చెప్పక తప్పలేదు. మొత్తం చూశారు కదా. నచ్చిందనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్ మరి.